ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఓ రామచంద్ర, చెవులకు అలంకార రూపమైనటువంటి శుభకరమైన ఆఖ్యానాన్ని నీవు నా వలన విను. దీని చేత బ్రహ్మాండ ఆఖ్యానమని దీనినే అంటారు, లేకపోతే బ్రహ్మాండ పిండాఖ్యానము అని కూడా అంటారు. ఆకాశమున శూన్యములాగానే, వాయువునందు శుద్ధమైన చలనములాగానే దాని యొక్క సత్తా మాత్రము చేత జగత్తు యొక్క చేష్టకు కారణమైనటువంటి చిదాకాశ పరమాణువు చిదాకాశమున చిదాకాశము కంటే వేరుగా కండానే వర్తిస్తూ ఉన్నది. ఆకాశము తనయందు శూన్యరూపాన్ని, వాయువు తనయందు చలనాన్ని చూసినట్లుగానే ఆ చిదాకాశ పరమాణువు తనయందు స్వప్నములాగానే స్వయముగా సమిష్టి జీవత్వాన్ని కూడా చూసింది. అంటే సమిష్టి జీవత్వాన్ని అనుభవించింది. తన యొక్క నిర్వికారమైన, ఏ మార్పులు లేనటువంటి, దేనికి అంటనటువంటి, సర్వము నిండిపోయిన సూక్ష్మమైన చిద్రూపాన్ని వదలకుండానే ఆ చైతన్య పరమాణు రూపుడకు సమిష్టి జీవుడు తన యందు ఆకాశము మాదిరే అహంకారాన్ని చూశాడు. ఆ అహంకారము తన యందు ఏక నిశ్చయము యొక్క నిర్మాణము చేత నిండింపబడి ఉన్నది. అసత్పదార్థాన్ని గురించినటువంటి భ్రమను కలుగజేయునదే అవడము చేత మాయ యొక్క అనురూపమై ఉన్నది అగు బుద్ధిని చూసింది. ఆ వికల్పరహితమైనటువంటి తనను వికల్పము మొదలైన ఆభాసాల యొక్క ఆరోపణల చేత స్వయంగా క్రిందికి తనను తానే పడద్రోసుకొనుచు ఆ బుద్ధి స్వప్నమందులాగానే తన యందు ఆ అసన్మయమైనటువంటి మనసును చూసింది. నేను మనసును అనేటువంటి అనుభవాన్ని పొందింది. నిద్ర అనేటువంటి తమస్సు చేత ఆవరించబడినటువంటి జీవుడు స్వప్నమున నిరాకారముకు చైతన్యమునే ఘనాకారముకు పర్వతంగా చూసినట్లుగానే ఆ మనసు స్వప్నమందులాగానే తన దేహమున తన పంచేంద్రియాలను కూడా చూసింది. ఈ ప్రకారంగా ఆ చిదాకాశ పరమాణువు సమిష్టి మనోరూపమై ఏ ఆకారము లేనిది అయి ఉన్నప్పటికీ కూడా, భేదాలను వదిలివేసినది అయినప్పటికీ కూడా, తన యొక్క స్వరూపమునందే ఆకార సహితమై సాకారమై భేదాలతో కూడుకుని ప్రకాశవంతమై విశాలమైనటువంటి ఈ యొక్క మూడు లోకాల రూపముగు జగత్తు నీ కూడా అంటే విరాట్ రూపాన్నే అవలోకిస్తూ అంటే చూస్తూ ఉన్నది. ఆ త్రైలోక్యము, ఆ మూడు లోకాలు కూడా అనేక పంచభూతాల చేత ఆవరించబడుతూ స్థావరము కదిలేటువంటివి, కదలనటువంటి రూపులకు పెక్కు రకాల ప్రాణికోట్లతో నిండింపబడి వ్యాప్తి చెంది కాలం యొక్క కల్పనతో కూడుకొని ఉండి పదార్థాల యొక్క ఒకదానితో ఒకటి కలిసి కల్పించబడుతూ ఉన్నది అయి ఉన్నది. అంటే స్వప్నమందులాగానే ప్రతి వ్యష్టి జీవుడు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ద్రష్ట దర్శన దృక్కు అంటే ద్రష్ట దర్శనము దృశ్యము అనబడేలాగా భోక్తృ భోగ్యం భోగము అన్నట్లుగానే యొక్క కర్తృ మొదలైనటువంటి క్రియాకార్యాలయందు కూడా ఈ త్రిపుటీత్రయము అంటే 9 రంగుల చేత మనోహరమైనటువంటి అద్దమందు ప్రతిబింబించిన నగరం లాంటి ఈ యొక్క 3 లోకాలను కూడా చూస్తూ ఉన్నాడు ప్రతి వ్యష్టి జీవుడు కూడా.
అంటే స్వప్నమునందులాగానే ఈ జాగ్రత్త నందు ప్రతి వేష్టి జీవుడు కూడా ప్రత్యేకంగా తన యొక్క హృదయమునందు నవరంగాలతో అంటే 9 రంగుల చేత ఈ త్రిపుటీత్రయ మనోహరమైనది అద్దమందు ప్రతిబింబించిన దాని వంటిదియే అగు ఈ త్రైలోక్యాన్ని, ఈ 3 లోకాలను అంటే 3 గుణాలను కూడా అనుభవిస్తూ ఉన్నాడు. పరమాణోహ పరమాణోరితి సంతి తనూధరే అతనూని జగత్యుచ్చైర్ఘనానేవ ఘనానేవచతాన్యపి. ఈ ప్రకారంగానే ప్రత్యేక జీవ భేదాల చేత విభిన్నమైనటువంటి చిదాకాశ పరమాణువు యొక్క అతి సూక్ష్మమైనటువంటి ఉదరమునందు, తన యొక్క సూక్ష్మమైనటువంటి కడుపునందు పూర్వంలో మనం చెప్పుకున్నటువంటి రీతిగానే కల్పించబడినటువంటి అనేకానేక అగణితమైన అసంఖ్యాతములైనటువంటి విశాలమైన మహాజగాలు అనేకం ఉన్నవి. అవన్నీ కూడా జీవులు, మరే ఈ యొక్క జీవకోట్లు, ప్రాణి సముదాయాలు స్థావర జంగమ రూపంలో ఉన్నటువంటి, అంతేకాదు పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనటువంటి సమూహాల చేత నిండింపబడి కనబడుతూ ఉన్నవి. అవిధ్యేయమనంతేయం అవిద్యాత్వేన చేతిత బ్రహ్మత్వేన పరిజ్ఞాత భవతి బ్రహ్మ నిర్మలం. ఇది అంతా కూడా తన స్వాత్మతత్వాన్ని గురించినటువంటి అజ్ఞానం యొక్క రూపమే కదా. అంటే ఇదంతా అవిద్యయే అయి ఉన్నది. ఆత్మతత్వం యొక్క అజ్ఞానము చేత, ఆత్మతత్వము అనేది తెలియబడము చేత అవిద్య అంతమై లేకుండా కనబడుతూ ఉన్నది. ఏ విధంగా? ఆత్మతత్వము యొక్క అజ్ఞానము చేత. ఆత్మతత్వము అనేటువంటిది ఇది ఈ అవిద్య అనేటువంటిది ఆత్మతత్వము చేత మాత్రమే అంతమై కనబడుతూ ఉన్నది. అయితే ఆత్మజ్ఞానము చేత గనక నివారింపబడినట్లయితే నిర్మలమగు ఇది బ్రహ్మమే అవుతూ ఉన్నది కదా. అందుకని ఆత్మతత్వం యొక్క అజ్ఞానము చే ఈ అవిద్య అంతమై కనబడుతూ ఉన్నది. అజ్ఞానము లేకుండా నశించిపోయి అవిద్య అంతా కూడా కనబడుతూ ఉన్నది. కానీ ఆత్మజ్ఞానము చేత నివారించబడిందనుకో, అప్పుడు నిర్మలమగు బ్రహ్మమే కదా అగుతూ ఉన్నది. ఏవం ద్రష్టాపి స్వప్నజాలం ద్రష్టే దృష్టేన కించన కోత్ర ద్రష్టా కుతో దృశ్యం క్వద్వైతం క్వచ కారణం. ఈ విధంగా సమస్తము కూడా బ్రహ్మరూపముగానే చూడబడనప్పుడు దృశ్యము స్వప్నజాలము వంటిదే అగుతూ ఉన్నది కదా. కాబట్టి ఇక అందులో ద్రష్ట అనేటువంటి వాడు ఒకంతైనా లేకుండా ఉన్నాడు కదా. ద్రష్టయే లేకపోతే ఇంకా దృశ్యము అనేది ఉంటుందా? ద్రష్టే కదా దృశ్యాన్ని చూస్తాడు. ఆ విధంగా ద్రష్టాదృశ్యాలు లేకపోయినప్పుడు ఇక రెండని అనేకమని ద్వైతము అనేది ఎక్కడ ఉన్నది? దానికి కారణము కూడా ఎక్కడ ఉన్నది అని చెబుతూ సర్వం నిశాంతమాభాతం కాత్మనిర్భిత్తి కేవలం బ్రహ్మాత్మని స్థితం స్వచ్ఛమాద్యంత పరే వర్జితం. కాబట్టి కేవలము ఇక మహాశాంతమై భేదము అనేటువంటిది నశించిపోయినది అయి మాలిన్యరహితమై ఆది అంతము కూడా పరివర్జితమైనటువంటి ఇక ఆ చిదాకాశమగు బ్రహ్మమే తన యందు తాను ఈ విధంగా సమస్త జగత్తు యొక్క రూపము చేతనే స్థితిని పొంది ఉన్నది. బ్రహ్మాండలక్షణిచయా పరమాత్మనీతి నిత్యం స్థిత నిపుణమన్యవదప్యనన్యే వారిణ్యవారిత విసారి తరంగ వేగాల్లోలం స్థితాంబు పరమాణుచయాయ దహితే. కాబట్టి ఓ రామచంద్ర, సముద్రమునందు నిరోధింపబడినటువంటిదియు ప్రచురింపబడినది అగు ఈ యొక్క తరంగ వేగం యొక్క కారణము చేత చంచలమై ఉండేటువంటి జలము యొక్క అసంఖ్యాతములైనటువంటి పరమాణు సమూహాలు అనేవి వర్తించినట్లుగానే అజ్ఞానం ఉండేటంత వరకు కూడా పరమాత్మయందు
లక్షల కొలది బ్రహ్మాండ సమూహాలు మనం ఎప్పటి వరకు చెప్పుకున్న రీతిగానే నిత్యము కూడా మరి భేదము లేనివై ఉన్నప్పటికీ కూడా మిగుల భేదములతో కూడుకొని భిన్నములై ఉన్నవానిలాగానే కనబడుతూ ఉన్నవి అనే చెబుతూ స్వప్నవద్భ్రాంతి సర్గాదౌ బ్రహ్మాండాచి ధనావితి అత్రార్తే బ్రహ్మణం ప్రోక్తం బ్రహ్మాండాఖ్యానమీర్యతే. ఈ సృష్టి ప్రారంభమునందు అనేక బ్రహ్మాండాలు చైతన్యము అనే అణువునందు స్వప్నములాగానే కనబడుచు ఉన్నవి అనే విషయమునందు బ్రహ్మదేవుని చేత చెప్పబడినటువంటి బ్రహ్మాండమ ఆఖ్యానము అనేది ఇక్కడ వర్ణించి తెలియజేసి ఇంకా కూడా ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమున బ్రహ్మగీతలందు బ్రహ్మాండోపాఖ్యానము అనేటువంటి దానిని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు. అకారణకమే వేదం జగద్బ్రహ్మ పరాత్పదాత్ యది ప్రవర్తతే నామ స్వప్న సంకల్పనాదివత్ తదకారణతః సిద్ధేహి సంభవేన్యద కారణం కథం న జాయతే వస్తు క్వచిత్ కించి కదాచన. శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతున్నారు, మహాత్మా, స్వప్నము సంకల్పము మొదలైనటువంటి వాటిలాగానే ఆ జగత్తు బ్రహ్మరూపమగు పరమపదము నుండి కారణము లేకుండానే ఉత్పన్నమవుతూ ఉన్నది అన్నారు. అలా ఉత్పన్నమైనట్లయితే అప్పుడు సమస్తమైనటువంటి అభిలషిత వస్తువుల యొక్క అంటే కోరుకున్న వస్తువుల యొక్క ఉత్పత్తి కారణము లేకుండానే సంభవించాలి కదా. అలాంటప్పుడు కారణము ఏ విధంగా సస్యాలు ధాన్యము మొదలైన రూపములో ఉన్నటువంటి కార్యము కృషివలుడికి కృషి వృష్టి మొదలైన రూపముకు కారణము లేకుండానే ఒకంతైనా సరే ఎక్కడ ఎప్పుడు ఎందుకు సంభవించడం లేదు అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. యద్యదా కల్పితం ఏన సా సంపశ్యతి తత్తదా కల్పనైవాన్యథా నా స్యాత్తాదృక్కారణ విచ్యుతే. ఓ రామచంద్ర, వ్యవహార దశయందు ఎవడైనా సరే దృఢమైన అభ్యాసము చేత దేనిని ఏ విధంగా కల్పిస్తాడో అతడు దానిని ఆ విధంగానే కల్పితమైన కార్యకారణ నియమబద్ధంగానే చూస్తాడు. అలాగాకుండా వ్యవహారమందు కానీ వ్యావహారిక నియమము లేని పట్ల ఏ కల్పన కూడా ఉండచాలదు. కాబట్టే అప్పుడు తత్వజ్ఞానాభ్యాసము యొక్క కల్పన లేకపోవడము చేత అనాభ్యాసము చేతనే సర్వజన ముక్తి ప్రసంగము సిద్ధింపవలసి ఉంటుంది కదా. యదేధం కల్పితం దృశ్యం మనసాయేన తత్తదా వేత్యసౌ యా దృగణ్యేన కల్పితం వేత్యసౌ తథా. ఎవడైతే మనస్సు చేత ఈ దృశ్యాన్ని ఏ విధంగా కల్పిస్తాడో దానిని అతడు ఆ విధంగానే అనుభవిస్తాడు. దానినే మరి ఒకడు నిజ కల్పన భేదము చేత మరి ఒక విధంగా అనుభవిస్తాడు. కల్పనాత్మైకం తచ్చ బ్రహ్మ స్వభావతః కల్పనాత్మే దృశ్యం జంతుర్యథా కేశన ఖాదిమాన్. కల్పించడం లేకపోవడం అంటే కల్పన అకల్పన రెండు కూడా ఒకటే అయినటువంటి బ్రహ్మం యొక్క స్వభావం వలననే ఏర్పడినవి అయినాయి. ఆ విధంగా అంటే చిదంశము కల్పనారూపము, అచిదంశము కల్పనారూపము, చిదంశము అకల్పనారూపము. అయితే చేతనుడగు మనుజుడు కేశము నఖము అంటే మరి జుట్టు గోళ్ళు మొదలైనటువంటి అచేతన యుక్తుడై కూడా వర్తించినట్లుగానే ఇక్కడ కేశాలు నఖాలు అన్నప్పుడు కత్తిరించేటప్పుడు నొప్పి ఉండవు, అక్కడ అచేతనత్వమే కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అచిదంశము అనేటువంటిది కల్పనారూపము, చిదంశము కల్పన లేనటువంటి రూపము. ఈ చేతనుడైనటువంటి మనుజుడు ఆ జుట్టు నఖము అంటే గోరు
అనేటువంటి గోరు జుట్టు కూడా అచేతన పదార్థమే కదా. ఆ పదార్థాలతో కూడి ఉండివాడై వర్తించినట్లుగానే ఈ జగత్తు కూడా కల్పన అని, కల్పన లేకపోవడం అనే ఉభయ రూపాయలతో కూడా కూడి ఉన్నది. అకారణ పదార్థత్వం సకారణ పదార్థత బ్రహ్మణి ద్వయమప్యస్తి సర్వశక్త్యాత్మతద్యతః. పరమార్థమైనటువంటి దృష్టి చేత పదార్థాలు కారణము లేనివే అయి ఉన్నప్పటికీ కల్పనా దృష్టి చేత కారణములు సకారణములుగానే అగుతూ ఉన్నవి. ఈ విధంగా బ్రహ్మమందు ఆ రెండు ధర్మాలను కూడా కారణము లేకపోవడము, కారణము కలిగి ఉండడము అనేటువంటి ఈ రెండు ధర్మాలు కూడా బ్రహ్మమునందు అవిరోధపూర్వకంగా, అంటే ఎటువంటి వ్యతిరిక్తము లేకుండా, విరోధము లేకుండా వర్తిస్తూ ఉన్నవి. ఎలాగంటే ఆ బ్రహ్మము సర్వశక్తివంతమై అలరారుచూ ఉన్నది కదా. యతస్యాద్ బ్రాహ్మణస్త్వస్యన్యత్ క్వచిత్ కించి కదాచన తత్కారణ వికల్పేన సంయోగస్తస్య యుజ్యతే. అజ్ఞానుల దృష్టి చేత బ్రహ్మము కంటే భిన్నముగా ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా సరే ప్రతీతమైనట్లయితే అది కారణాన్ని గురించినటువంటి వికల్పం చేతనే అవుతూ ఉంటుంది. బ్రహ్మముతోడా దాని యొక్క సంయోగమే కదా సరి అయినటువంటిది. ఎత్ర సర్వమనాద్యంతం నానానాత్మ భాసతే బ్రహ్మైవ శాంతమేకాత్మ తత్ర కిం కస్య కారణం. ఎక్కడ అనాది అయ్యున్నదో, అంటే అనాది అంటే ఆది అంతము లేనటువంటి అనాది, అది అనాది అన్నప్పుడు ఆది లేనిదియే అనాది. అనంతము ఆది అంతము అంటే అంతము లేనిదే అనంతము. ఆది లేదు అంతము లేదు. అప్పుడు అదేమై ఉన్నది? ప్రారంభం కానీ ముగింపు కానీ లేనప్పుడు ఏకమైనటువంటి శాంతమైన పరబ్రహ్మమే కదా. అయితే ఈ దృశ్యమాన జగత్తు యొక్క శక్తి చేత అనేక రూపాలతోటి ఆ ఏకమై శాంతమైనటువంటి బ్రహ్మమే జగత్తుగా కనబడుతూ ఉన్నదో అక్కడ ఇంకా ఏది దేని యొక్క కారణమవుతూ ఉన్నది? నేహ ప్రవర్తతే కించిన్నా చ నామా నివర్తతే స్థితమేకమనాద్యంతం బ్రహ్మైవ బ్రహ్మకాత్యకం. ఈ ప్రపంచమునందు వాస్తవానికి ఒకంతైనా సరే ఏది కూడా ఉత్పన్నం కావడం లేదు. ఉత్పన్నమే కానిది నశిస్తుందా? నశించడము లేదు. ఏకమై ఒక్కటియే అయ్యుండి ఆది అంతము లేనటువంటి ఆద్యంతరహితమైనట్టి చిదాకాశ రూపమే అగు బ్రహ్మమే ఇక్కడ స్థితి కలిగి ఉన్నది. దానికంటే వేరుగా మరేది కూడా లేదు. కిం కస్య కారణం కేన కిమర్థం భవతు క్వవా కిం కస్య కారణం కేన కిమర్థం మాస్తు వా క్వచిత్. ఎప్పుడు పరమార్థముగా అకారణత్వం ఉన్నదో, కారణత్వము కేవలము కల్పన మాత్రమే అయ్యున్నదో, అప్పుడు ఇంకా ఏది ఎక్కడ ఎందుకోసము దేని యొక్క కారణం కావాలి? ఏది ఎక్కడ ఎందుకొరకు దేని యొక్క కారణము కాకూడదు? ఎలాగంటే కల్పితమైన కార్యము యొక్క ఉత్పత్తి లేకపోవడం అనే రెండు కూడా సమానములై, మరి రెండు భిన్నములు కానివై అవిరుద్ధములై విరోధము లేనివియే అయి ఉన్నవి కదా. నేహ శూన్యం నవా శూన్యం నా సన్యాసన్న మధ్యత విద్యతేన మహాశూన్యేన నేతి నననేతి చ. ఈ బ్రహ్మమునందు శూన్యత్వము కానీ శూన్యత్వము లేకపోవడం కానీ, అంటే అశూన్యత్వము కానీ ఉన్నవే? లేవు. అంటే అశూన్యత్వము శూన్యత్వము కోరినట్లు అపేక్షించి ఏర్పడినది కాబట్టి, అలాగే సత్తు కానీ అసత్తు కానీ సదసత్తు కానీ లేవు కదా. ఇంకా కూడా మహాశూన్యమగు పదార్థము లేనిదే అయినటువంటి ఈ చిదాకాశమున ఇది అవునని కానీ ఇది కాదని కానీ మొదలైనటువంటి భావాలు ఏమైనా ఉన్నవా? లేవు. ఇదం నా కించిత్ కించిద్వాయన్నామాస్త్వద్య నాస్తివా సర్వం బ్రహ్మైవ తద్విద్ధి యత్తదైవ తదైవ తత్. ఓ రామచంద్ర, ఈ సమస్తము కూడా దృశ్యరూపము చేత ఏమీ కాకుండానే ఉన్నది.
కానీ అధిష్టాన రూపము చేత సద్రూపమే వెలయుచూ ఉన్నది. అట్లాగే ఇది దృశ్య రూపము చేత లేనిదే అవుతూ ఉన్నది, అధిష్టాన రూపము చేత ఉన్నదే అవుతూ ఉన్నది. ఎలాగంటే ఆ బ్రహ్మమును అధ్యారోప దృష్టి చేత సర్వరూపముగాను, అపవాద దృష్టి చేత సర్వ పదార్థాలు లేని దానినిగానే నీవు తెలియాలి అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా, అప్పుడు శ్రీరామచంద్రులు ఇలా అడుగుతూ ఉన్నారు. అతజ్ఞ విషయే బ్రహ్మన్ కార్యే కారణ సంభవే కిమ కారణాతాత్మ స్యాత్కదం వేత్తి వద ప్రభు. ఓ ప్రభు మహాత్మా, ఎప్పుడు తమరు అజ్ఞానుల యొక్క బోధనార్థము అధ్యారోపము అపవాదాలను స్వీకరించి కార్యాన్ని కారణాల యొక్క భావాన్ని అంగీకరిస్తూ ఉన్నారు, అప్పుడు ఇంకా ప్రధానమైనది పరమాణువు మొదలైనటువంటి ప్రయుక్తమగు కార్యకారణ భావాన్ని కూడా మీరు ఎందుకు అంగీకరించకూడదు? ఈ యొక్క పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైన భూతాలను కార్యం యొక్క అవయవాల పరంపర సూక్ష్మ యొక్క అవధీభూతమకు పరమాణువులను నట్టిగానే సత్వాది సత్వము, రజస్సు, తమస్సు మొదలైన గుణాలను బట్టిగానే కారణాలు సంభవిస్తూ ఉండగా ఇక ఏ పదార్థము కారణరహితంగా ఉండగలదు? ఇంకా కూడా అప్పుడు అద్వితీయమైన బ్రహ్మమే ఏ విధంగా మిగిలి ఉంటుంది అని అడగగా, అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. అతజ్ఞో నామ నాస్త్యేవ తావజ్ఞజననం ప్రతి అసతో వ్యోమ వృక్షస్య విచారః కీదృశస్తతః. ఓ రామచంద్ర, సృష్టికి పూర్వము ఏమున్నది? బ్రహ్మమే ఉన్నది. సృష్టికి ముందు బ్రహ్మమే ఉన్నది. ఈ జగత్తంతా కూడా బ్రహ్మరూపమే అయి ఉన్నది అనే ఈ మొదలైనటువంటి శృతుల యొక్క అర్థాలను బట్టి అజ్ఞానియే వాస్తవానికి లేకుండా ఉండగా, ఇంకా అజ్ఞాని కోసమై జ్ఞానికి ఆకాశ వృక్షములాగానే అసత్తైనటువంటి ఈ జగత్తును గురించినటువంటి విచారణ అనేది ఎలా సంభవిస్తుంది? ఎందుకంటే అధ్యారోప అపవాద క్రమము అనేది కేవలము కూడా బ్రహ్మం యొక్క బోధార్థము కోసము కల్పించబడినదే కానీ మరి ఒకటి కాదు కదా. ఏకబోధమయా శాస్త్ర విజ్ఞాన ఘన రూపిణః తజ్ఞాస్తేషామ సద్రూపే కథమధ్యే విచారణ. ఈ రెండు లేనటువంటి ఏకరసమాత్రమైన అద్వైత బోధతో నిండిపోయినటువంటి ఈ శాంత విజ్ఞాన ఘనరూపులకు జ్ఞానులకు అసద్రూపమగు పదార్థమునందు పరమాణువు మొదలైన కారణాలను గురించినటువంటి విచారణ ఎలా ఉత్పన్నమవుతుంది? అతజ్ఞత్వం చ బోధేంతారవభాతి తదంగత గతే స్వప్న సుషుప్తేంతారివ నిద్రాత్మ కేవలం. స్వప్నము, సుషుప్తి మొదలైనవన్నీ కూడా ఇవి నిద్ర యొక్క అవయవ రూపత్వాన్నే పొందుతాయి. అలా పొందగా వాని యొక్క స్వరూపం అప్పుడు నిద్రయే కానీ దానికంటే వ్యతిరేకమైనది ఎలా కాకుండా ఉంటుందో, అలాగే ఇక బోధతో నిండిపోయినటువంటిది, జ్ఞానముతో నిండినటువంటిది అధిష్టాన రూపమైనటువంటి పరబ్రహ్మమునందు అజ్ఞత్వమును, నేను అజ్ఞానిని అనే ఈ అనుభవము ఆ యొక్క దాని సంబంధమైన అవయవ రూపత్వాన్ని పొందినది అయి కనబడుతూ ఉన్నది కదా. కాబట్టి అది కూడా పరబ్రహ్మము కంటే వేరు కానే కాదు. తదాప్యభ్యుపగమ్యాపి మూర్ఖనిశ్చయ ఉచ్యతే మయేదమను సర్వాత్మాయస్మాత్ బ్రహ్మ నిరామయం. అజ్ఞానము మొదలైనటువంటి సమస్త జగత్తు యొక్క అధిష్టానము బ్రహ్మము అనే ఈ ప్రకారమైనటువంటి బ్రహ్మము యొక్క ఈ తటస్థ లక్షణమును నేను అజ్ఞానుల యొక్క బోధనార్థము వారికి బోధించే నిమిత్తము వారి బుద్ధిని అనుసరించి శుద్ధమైన బ్రహ్మమును బోధించే నిమిత్తమే అంగీకరించి చెప్పాను.
అంతేగాని దాని స్వరూప లక్షణమైతే నిత్య శుద్ధ నిర్వికార ఆనందైకర సత్వమే అయి ఉన్నది కదా. ఎలా అంటే శాశ్వతమై ఉన్నది, స్వచ్ఛమై శుద్ధమై ఉన్నది, ఏ మార్పులకు లోనుగానటువంటి ఆనందమే అయి ఏకరస మాత్రమే అయి ఉన్నది అని చెబుతూ సంత్యా కారణకాయేవ సంతి కారణజస్తథా భావాః సంవిద్యదా యస్మాత్ కల్ప్యతే లభ్యతే తథా. కల్పనను అనుసరించి జగత్తు యొక్క పదార్థాలు కారణాలతో కూడుకొని ఉండి కారణాలు రహితాలు కూడా, కారణాలతో కూడుకొని ఉండి కారణాలు లేనివి కూడా అయి ఉన్నవి. ఎలాగంటే ఇప్పుడు సంవిత్తు దేనిని కల్పిస్తుందో అంటే బుద్ధి అనేది, తెలివి అనేది దేనిని కల్పిస్తుందో దానిని ఆ విధంగానే నిజానుభవం పొందుతుంది. కాబట్టి అంటే అజ్ఞానుల బుద్ధిని అనుసరించి జగత్తును వేరుగా కల్పించి అటువంటి మిథ్యాభూతమగు జగత్తుకు మిథ్యాభూతమగు మాయయే కారణము అని చెప్పడంలో వాస్తవ అద్వైతానికి ఏమాత్రము కూడా రవంతైన హాని లేదు కదా. సర్వకారణ సంశాంతౌ సర్వానుశవ సర్వకారణ సంశాంతౌ సర్వానుభవశాలినాం సర్గస్య కారణం నాస్తి తేన సర్గస్త్వ కారణః. సమస్త జగత్తు యొక్క కారణభూతమగు అవిద్య జ్ఞానం ద్వారా నశించిపోతుంది. అనుభవశీలురగు తత్వవేత్తల దృష్టి యందు అయితే ఇక సృష్టి యొక్క కారణం ఏది కూడా లేకుండా ఉంటుంది. కాబట్టి సృష్టి వాస్తవంగా ఎటువంటి కారణము కూడా లేనిదియే అయి ఉన్నది కదా. హృదయంగమతాత్యక్తమీశ్వరాది ప్రకల్ప్యతే యదత్ర కించిద్ దుస్వాధు వ్యర్థం వాగ్జాలమేవ తత్. స్వప్నము, గంధర్వనగరము, మృగతృష్ణా సదృశము అగు ఈ మిథ్యా జగత్తునందు సత్యత్వాన్ని సాధించే నిమిత్తం వైశేషికాదుల చేత మాయాంతు ప్రకృతిం విద్యాన్మాయా మాయినంతు మహేశ్వరం మొదలైనటువంటి శృతి ప్రసిద్ధమైన మాయోపహిత బ్రహ్మము కంటే కూడా వేరుగా తటస్థేశ్వర ప్రధాన పరమాణువు మొదలైన రూపమైనటువంటి ఒకంత కారణము ఏదైతే కల్పించబడుతూ ఉన్నదో అదే ప్రత్యక్ష శృతి విద్వదనుభవ విరోధము వలన స్వాదరహితమై ఉన్నందుచేత తత్వజ్ఞులకు హృదయంగమము కానిది అయి ఒప్పుచూ ఉన్నది. కాబట్టి అది వ్యర్థమైన కంఠశోషయు వాగ్జాలము మాత్రమే అగుతూ ఉన్నది కదా. ఏమిటది అంటే స్వప్నము. ఇక్కడ స్వప్నము అంటే మెలకున్న తర్వాత లేదు. గంధర్వ నగరము ఊహించడం మాత్రమే జరుగుతుంది, కానీ గంధర్వులు ఎప్పుడూ కూడా మరి మనకెప్పుడూ ప్రత్యక్షంగా కనబడరు. మృగతృష్ణ అంటే ఎండమావుల్లో నీరు కనబడుతుందే కానీ నీరు లేదు. అలాంటిదే అయినటువంటిది ఈ మిథ్యా జగత్తు. జగత్తు లేనిదే కానీ కనబడుతుంది. అటువంటి మిథ్యా జగత్తునందు సత్యత్వాన్ని సాధించే నిమిత్తము అంటే అబద్ధమైనటువంటి దృశ్యమాన ప్రపంచమునందు దానిలో సత్యత్వాన్ని నిజాన్ని సాధించాలి అనే నిమిత్తము చేత వైశేషికాదులు అనేటువంటి ఈ యొక్క మతాన్ని అనుసరించేటువంటి వారు ఏమంటున్నారు అంటే మాయాంతు ప్రకృతిం విద్యాన్మాయాంతు మహేశ్వరం మొదలైనటువంటి ఇటువంటి శృతి ప్రసిద్ధమైన వేద ప్రసిద్ధమైనటువంటి మాయోపహితమైనటువంటి బ్రహ్మము కంటే కూడా వేరుగా తటస్థేశ్వరము ప్రధానత్వము పరమాణువు మొదలైనటువంటి రూపమైన ఒకంత కారణము ఏదైతే కల్పించబడుతూ ఉన్నదో అది ప్రత్యక్షమా, శృతులు చెప్పినవా, విద్వదనుభవమా అంటే ఆ యొక్క విద్వత్తు ఉన్నటువంటి ఆ బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వారి యొక్క అనుభవమా, వీటన్నింటికీ కూడా విరోధమే అవ్వడము చేత విరుద్ధంగా ఉండడము చేత స్వాదరహితమే అసలు అది అంగీకరించటానికి కూడా సాధ్యము కానటువంటిది అయి ఉన్నందుచేత తత్వజ్ఞులకు అది హృదయంలోనేటువంటి ఆసక్తి అంటే హృదయంగమం హృదయాన్ని ఉత్సాహపరిచేటువంటిది కానిదియే అయి ఒప్పుచున్నది సత్యముగా కనబడల.
కాబట్టి అది కేవలం కంఠశోష, వ్యర్థంగా చేసేటువంటి కంఠశోష వాగ్జాలము మాత్రమే అవుతుంది, కానీ అది సత్యము కాదు అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.